కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి, కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా, సారథి. అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతో నిమిగించాను. గుడ్ మార్నింగ్ సార్.
ఏంటయ్యా సారథి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏం వద్దు సార్. 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకునిరా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. ఆ. మావయ్య, నువ్వు ఆగు. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే. నా తల్లి, ఇక నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా బై, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కడగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కడగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం కడగ్రాఫ్ మేడం. మేడం లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్. మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.
ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు, వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎరా రే, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. లక్షలైతే 12 లక్షలకు ₹1 కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. అమ్మా స్వామి, పెళ్ళి అవట్లేదు స్వామి. టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు. ఆయనకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చ దశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు. శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైముదేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు. దక్షిణ ఇందులో వేయండి. 100. శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాటి శని. చిదంబరంలో హోమాలు చేయించాలి. 4000 ఖర్చు అవుతుంది. 4000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయన. తిరింది ఎలా తగ్గుంటారా? రే నేను ఫార్వర్డ్ చేయరా ప్లీజ్. ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్. లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్స్ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా सब इंशाल्लाह. ठीक है, मंडे मिलेंगे. ठीक है सर. थैंक यू. चलो फिर निकलता हूँ. अल्लाह हाफिज़ साहब. क्यों रे छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं. అష్రఫ్, ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో वो बात है. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. आज रिश्ता వచ్చింది, రేపు నిఖా పక్కా అవుతుంది. అరే मैं कब से बोल रहा हूं, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. क्या बात करोगे? దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయే. क्या बात करोगे? मेरी बात सुनो अशरफ, टाइम చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. थोड़ा सब्र रखो प्लीज.
పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాతైనా మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. You be busy whining, and I'll be busy cooking. We'll wine, dine, and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. Cheers. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, Please. you're my guest. వద్దు. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో, నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? యా. ఓ, ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? Come on, Sarita. Are you feeling guilty about it? నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకెంతేనా? Go away, leave me alone. I said leave me alone. Get the out of my house. Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well,
I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi, my name is Arun. Thanks. I'll get straight to the point. నేను యూఎస్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ అ సిరీస్ ఆఫ్ వెల్నెస్ సెంటర్స్ అండ్ ఐ వుడ్ లైక్ యూ టు బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్. Is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है. शुक्रिया. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया. हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है. और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है. हाँ बेटा 1 मिनट जल्दी बात कर लेना. बेटी